ఓకే, పాజిటివ్గా మాట్లాడాం, మైండ్ని కాంకర్ చేసుకున్నాం, లైఫ్ని కూడా కాంకర్ చేసుకున్నాం. దీని తర్వాత నెక్స్ట్ ఏంటి? భగవద్గీత చాప్టర్ 6 శ్లోక్ నెంబర్ 7లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, ఎవరైతే నిజమైన యోగి ఉంటారో వాళ్ళ మైండ్ని కంట్రోల్ చేసుకుంటారు. ఒక్కసారి మైండ్ కంట్రోల్లో వచ్చిన తర్వాత పాజిటివ్ మాటలు మాట్లాడి, ఓకే, వాళ్ళ మైండ్ని బ్రెయిన్ వాష్ చేసి మాటికి పాజిటివిటీయే వాళ్ళ మైండ్లో దింపి నెగటివిటీని దూరం ఉంచి మైండ్లో కంట్రోల్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఈ లోకంతో ఎలాంటి అటాచ్మెంట్ పెట్టుకోరు. వాళ్ళ కర్మం, వాళ్ళ జీవితం అంతే. టు బీ ఆనెస్ట్, ఇంకోలా చెప్పాలంటే వాళ్ళ జీవితం కర్మంకి అంకితం. ఆ కర్మం మాత్రం ధర్మం కోసమే పాటిస్తారు. ధర్మంని కాపాడడానికి, ధర్మం చేయడానికే కర్మంని పాటిస్తారు. అలాంటి కర్మంలో వాళ్ళు ఎలాంటి అటాచ్మెంట్ పెట్టుకోరు. ఇప్పుడు ధర్మం ఏం చెప్తుందంటే, నేను డబ్బులు సంపాదించిన తర్వాత ఆ డబ్బులు నేను మా ఇంట్లో పంపించాలి, అది నా ధర్మం. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు, నాకెందుకు చెప్పలేదు, ఇది అడగడం, ఇది తప్పు అయిన కర్మం, తప్పటి కర్మం. ఓకే, ఇప్పుడు నిజమైన యోగికి జెలసీ, హ్యాపీనెస్, సాడ్నెస్, కోపం, భయం, బాధ, ఎలాంటి ఫీలింగ్స్, ఇమోషన్స్ ఉండవు. ఎందుకంటే నిజమైన యోగి వాడి మైండ్ని, వాడి ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుంటాడు. సో ఇన్ కేస్ వాడు కర్మం చేసినప్పుడు ఎవరో వచ్చి వాడికి కెలికినా, లేకపోతే పించ్ చేసినా, పోక్ చేసినా వాడు కోపం అవ్వడు, నవ్వుతాడు. ఓకే, నా పని నేను చేసుకోవచ్చా? ఇప్పుడు నేను వీడియోస్ చేస్తున్నాను, ఇది నా కర్మం. ఎవడో వచ్చి నాకు డిస్టర్బ్ చేస్తే, బ్రో కొద్దిగా బయటికి వెళ్తావా అని చెప్పడం నా కర్మం. కానీ అదే వెళ్ళరా నాకెందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, ఆ కోప పడతారు చూడండి, అక్కడే నెగటివిటీ బిల్డ్ అవుతుంది. మీ మైండ్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే, ఎంత పెద్ద సిచ్యువేషన్ వచ్చినా మీరు క్యూట్ అండ్ కామ్గా, లిటరలీ క్యూట్ అండ్ కామ్గా మాట్లాడతారు. జెంటల్గా కాదు, క్యూట్ అండ్ కామ్గా. ఎందుకంటే క్యూట్ అండ్ కామ్గా మాట్లాడిన వ్యక్తే నిజమైన స్థితప్రజ్ఞుడు. అలాంటి వ్యక్తి జీవితంలో ఎలాంటి పొజిషన్కైనా వెళ్ళొచ్చు, జీవితంలో ఎలాంటి సక్సెస్ అయినా అచీవ్ చేయొచ్చు. అలాంటి వ్యక్తి అవ్వడానికి మీకు ఏదో హిమాలయాలో వెళ్ళి తపస్యం చేయడం, అంటే మెడిటేషన్ చేయడం అవన్నీ అక్కర్లేదు. జస్ట్ మీ కర్మంని పాటించండి, మీ మైండ్ని కంట్రోల్ చేయండి, రోజు మీతో పాజిటివ్గానే మాట్లాడండి. ఎవరితో మాట్లాడకపోయినా పర్లేదు, మౌన వ్రతం పట్టుకోండి, బట్ మీతో మీరు మాట్లాడినప్పుడు పాజిటివ్గానే మాట్లాడాలి. మిర్రర్లో చూసిన వెంటనే ఐఎమ్ ది బెస్ట్ అని కనిపించాలి, ఐఎమ్ ది బెస్ట్ అని చెప్పాలి. నేను ఈ లోకంలో ఏదైనా అచీవ్ చేయగలుగుతాను. సుఖ దుఃఖేషు తథా మానాపమానయోః